ఒరేయ్, ఏమైందిరా నీకు? నా చిన్న కొడుకు చాలా గొప్పవాడని నేను 10 మందికి గర్వంగా చెప్పుకుంటున్నాన్రా. నన్ను తలదించుకునేలా చేసావు కదరా. నేనిచ్చిన మాటకు అన్నయ్య గారికి ఏమని సమాధానం చెప్పనురా? చూడు బాబు, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ మాటల హుషారు చూసి నువ్వు చాలా సరదా మనిషి అనుకున్నాను. ఫ్లాట్ల విషయంలో నువ్వు నాకు సహాయపడ్డప్పుడు మంచి మాటకారివి అనుకున్నాను. నా కూతుళ్ళిద్దరినీ ఆపదలో కాపాడినప్పుడు ఉన్నత భావాలు గల గొప్ప మనిషి అనుకున్నాను. నా కూతుళ్ళను తీసుకొచ్చి నాకు ధైర్యం చెప్పినప్పుడు అండగా ఉంటావనుకున్నాను. నువ్వు అల్లుడు రూపంలో వచ్చి నా కొడుగ్గా వస్తే బాగుండు అనుకున్నాను. నిన్నొక దేవుళ్ళ భావించుకున్నాను. కానీ నువ్విలా చేస్తావని అసలు ఊహించుకోలేకపోయాను. మీ ఊహలకి నిర్ణయాలకి నేను బాధ్యుడిని కాను. అమ్మా, ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నన్ను క్షమించండి అన్నయ్య గారు. మీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. నా దురదృష్టానికి నువ్వేం చేస్తావులే అమ్మా. అమ్మా శ్రవంతి, జానకి నువ్వే నచ్చ చెప్పమ్మా. ఇంత జరిగాక తనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు.